రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసమా? లేదు అంటే మరేదైనా ఇంటర్నల్‌గా పంచాయతీ ఉందో తెలియదు కానీ, ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య, మరీ ముఖ్యంగా ఆ పార్టీ పెద్దల మధ్య కూడా గ్యాప్ వచ్చిన సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. జనసేన అధ్యక్షుడేమో ఎక్కడ కేబినెట్ సమావేశానికి పోరు, అసెంబ్లీకి ఎళ్లరు, ప్రభుత్వం కీలకమైన ప్రారంభోత్సవాలకు వెళ్లరు. ఏమైనా అంటే జ్వరము, భుజం నొప్పి ఏదో కారణం ఉన్నా యాక్టివ్‌గా రాజకీయాలు చేస్తూ ఉంటారు. వచ్చి కార్యకలాపాలు. క్యాబినెట్ సమావేశం అంటే హైదరాబాద్‌కి వెళ్ళిపోతారు. సో, ఈ ఒక అంశమనే కాదు. తాజాగా టీడీపీ గవర్నర్ కోట కింద ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రకటించినప్పుడు కూటమి పార్టీలతో కనీసం సంప్రదింపులు జరపకుండా ప్రకటించారని టీడీపీ మీద బీజేపీ, జనసేన కూడా గుర్రుగానే ఉన్నాయి. ఆ మేరకు వార్తలు రిపోర్ట్ కాబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన ఆ నందమూరి మెగా ఫ్యాన్స్ తిట్టుకోవడం, జనసేన, టీడీపీ ఫ్యాన్స్ తిట్టుకోవడం, ఫైనల్‌గా మధ్యలో ఈ 3 పార్టీల సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అని, మీరు తిట్టుకోకండి, వైసీపీని బలం చేయకండి, వైసీపీకి అవకాశం ఇవ్వకండి అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆఫ్‌కోర్స్ అదేదో నామకే వాస్తే విడుదల చేసినట్టున్నారు కానీ, జనసేన, టీడీపీ క్యాడర్ మధ్య తిట్టుకోవడం అయితే తగ్గడం లేదు. తాజాగా చూసాం, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే అండ్ కాకినాడ జనసేన ఎమ్మెల్యే వీళ్ళు మేము ఉండేదేమి టీడీపీ కాపు కాయడం కోసం కాదు, మేము మా అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం అని చెప్పి అని మళ్ళీ ఆయనేమో తూచు నా మాటలు వక్రీకరించారు. మళ్ళీ వైసీపీ మీద దోసేయడం. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బలమున్న చోటల్లో పోటీ చేయాలని చెప్పి జనసేన భావిస్తూ ఉంది. మ్యాక్సిమం 15-20% మించి ఈ మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గట్టిగానే చెడినట్లుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమా, లేకుంటే లాంగ్ రన్లో ఇది కొనసాగుతుందా తెలియదు. అండ్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేసి ఎవరి బలం ఏంటో వీళ్ళు పరీక్షించుకోగలుగుతారా? తాజాగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా సోషల్ మీడియాలో ఆ పార్టీకి సంబంధించి కొన్ని ఐటీడీపీ అకౌంట్ల నుంచి కూడా, కొన్ని కీలక వ్యక్తుల అకౌంట్ నుంచి కూడా జనసేన పార్టీకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, మీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం పార్టీ పెట్టామని. ఇప్పుడు మీరు స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కనీసం ఒక మున్సిపాలిటీని గెలుచుకోండి, తర్వాత ముఖ్యమంత్రి గురించి కలలు గందురు అని నేరుగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. మరి మీరు చేసుకోండి ముఖ్యమంత్రిని, మీ జనసేన అధ్యక్షుడిని. చేసుకోవాలంటే ఫస్ట్ మీ బలం ఏంటో తెలియాలి కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయండి. ఏదో టీడీపీ నేతని మీరు కిరీటం పెట్టినట్టు భావిస్తూ ఉంటారు. టీడీపీ పుణ్యాన మీకు పదవులు వచ్చాయి, టీడీపీ పుణ్యాన మీ వాళ్ళు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ మీద పెత్తనం చేస్తామంటే మేము ఊరుకోం అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉన్నారు. బట్ ఇటువంటి కోఆర్డినేషన్ ఉన్న వీళ్ళు, ఎలాంటి అండర్స్టాండింగ్ లేని వీళ్ళు, ఎలాంటి అండర్స్టాండింగు లేదు. మరి వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఎట్లా చేసుకుంటారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారు? కనీసం కలిసి పోటీ చేస్తారా? లేకపోతే నిజంగానే ఎవరికి వాళ్ళు పోటీ చేసి, అంటే దాన్ని ఫ్రెండ్లీ ఫైట్ అని చెప్పి ఏమన్నా చెబుతారా? అసలు ఈ 2 పార్టీల మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు చెడింది? కనీసం ఇవి రోజు రోజుకి ఇంకా ముదిరితే అప్పుడైనా వీళ్ళకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏమైనా వస్తుందా? ఏమో మరి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య బంధం ఏందో, బలహీనంగా ఉందా, బలంగా ఉందా, ఈ అలక దేనికి కారణం, ఏం జరిగింది, ఇవన్నీ కూడా వెరీ సూన్ క్లారిటీ వస్తుందేమో.